The story that I heard about this song, the background of this song is, ఇప్పుడు మనం పాడుకున్న పాటకు ఉన్న కథ నేను వినింది ఏంటంటే, it is a story that I heard long time back. చాలా కాలం క్రితం నేను విన్న కథ. That man was dying on the bed, crying actually on the bed. మరణ పడక మీద ఒక వ్యక్తి మరి మరణిస్తుండగా తాను ఏడుస్తున్నాడంట. And D.L. Moody goes to him, a great evangelist. గొప్ప స్వార్థికుడు D.L. మూడీ గారు అతని దగ్గరికి వెళ్ళారంట. And he thought that he may be in need of savior, so he started preaching the gospel to him. ఆయనకు రక్షకుడు అవసరమేమో అనుకొని ఆయనకు సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడంట. But this man who was dying, he said, I am saved. అయితే చనిపోయే వ్యక్తి నేను రక్షింపబడ్డానండి అని చెప్పాడు. And I am ready to die. నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. But I am not prepared the way I should be, because I am going to meet Jesus without any soul. అయితే ప్రభుని యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాను, కానీ మరి తగిన మోతాదులో సిద్ధపడి నేను ఆయన ఎదుర్కొనే విషయంలో లేను, ఎందుకంటే ఎలాంటి ఆత్మల దగ్గర లేవు అని అన్నాడు. During my lifetime I did not bring anybody to the Lord. నా జీవిత కాలంలో నేను ఎవరిని కూడా ప్రభుని దగ్గరికి తీసుకురాలేదండి అన్నాడు. And those of us who are sitting here or listening to the message, I hope you will not be saying like that. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారే గాని లేదా మరి వర్తమానం వింటున్న వారే గాని మరి మీరెవరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండరని నేను అనుకుంటున్నాను. This noon hour, ఈ మధ్యాహ్న కాల సమయం, briefly there is a message called Revelation of the Lord Jesus Christ leads to relevant mission. ఈ మధ్యాహ్న కాల సమయం మనకున్న వర్తమానం ఏంటంటే, మనకు అప్పగింపబడిన పని నిమిత్తమైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత లేదా బయలుపరుపు. And we will keep a text before us. మన ముందు ఒక వాక్య భాగాన్ని పెట్టుకుందామండి. And this is the passage that we want to go through this afternoon hour. ఈ మధ్యాహ్న కాల సమయము మరి ఈ వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. That is Luke chapter 5. లూకా సువార్త 5వ A very famous story. అది ఎంతో మరి ప్రసిద్ధమైన లేదా సుపరిచితమైన కథ. Chapter 5, 5వ అధ్యాయం. we'll be looking at verses 1 through 10. మనము లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి 10 వచనాలు చూస్తాం. Now God has planned a wonderful way of revealing the Lord Jesus Christ to man. మనిషికి యేసుక్రీస్తు ప్రభుని బయలుపరచుట అన్న విషయాన్ని దేవుడు అద్భుతంగా చిత్రీకరించాడు. Right from the beginning of the book of Moses, మోషే రాసిన గ్రంథాల నుంచి ఆరంభిస్తే God, the triune God, that is Trinity, is involved. త్రియేక దేవుడు లేదా త్రిత్వము దీంట్లో నిమగ్నమై ఉన్నాడు. Triune God is in operation right from the beginning. కాబట్టి త్రియేక దేవుడు ఆరంభం నుంచి ఈ కార్యములో పని కలిగి ఉన్నాడు. And we have touched little bit during worship time that the triune God is involved in our salvation, work of salvation. ఆరాధన వర్తమానం కూడా మనం చూసుకున్నాం. ఈ త్రియేక దేవుడు మన రక్షణ కార్యములో కూడా పని చేసినాడు. The same God is revealed in the Old Testament. He was also involved in creation. ఇదే దేవుడు పాత నిబంధనలో సృష్టి ఆరంభంలో కూడా పని చేసినాడు. And we see that God's revelation is progressive. దేవుని యొక్క ప్రత్యక్షత కొనసాగుతుండేది అని మనం చూసాం. God did not give the whole word at once. ఒక్కసారే దేవుని వాక్యం అంతా కూడా దేవుడు మనకి ఇవ్వలేదు. That's what I mean. He has given to us progressively. అనగా అడప అనగా క్రమేపీ కాల క్రమంలో ఇచ్చినాడు. There is a beautiful order when we look into God's word, how he has given to us his revelation. దేవుని వాక్యం యొక్క క్రమబద్ధీకరమైన ప్రత్యక్షతను మనము బయలుపరచడం చూస్తే ఎంత అద్భుతం వేస్తుంది. The pre-existent God revealed in the origin. చూడండి, ఆరంభములో స్వయం సంభూతుడైన దేవుడు మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. Now when you go back to the story called in the beginning, మనము కథను ఆది నుంచి చూసుకుంటే ఆది యందు అని ఉంటారు. you will know that nobody created God. ఎవరు కూడా దేవుణ్ణి సృష్టించలేదు, మీకు తెలుసు. Why? ఎందుకంటే because he was self-existent. ఎందుకంటే దేవుడు స్వయం సంభూతుడు. If somebody created God, ఎవరైనా ఒకరు దేవుని సృష్టించుంటే how can I worship that God? మరి ఆ దేవుని ఎలా ఆరాధిస్తాం? This pre-existent God is self-existent. కాబట్టి ఈ అనాది కాలములో ఉన్న దేవుడు ఆయన స్వయం సంభూతుడు. And this self-existent God revealed himself as a creator. ఈ స్వయం సంభూతుడు స్వయం ఉనికి కలిగిన ఈ దేవుడు సృష్టికర్తగా ప్రత్యక్షపరుచుకున్నాడు. And then onwards God has given us his revelation progressively. దాని తర్వాత మరి దేవుడు తన్ను గురించి క్రమేపీ అనగా క్రమబద్ధములో ప్రత్యక్షపరుచుకున్నాడు. Secondly, రెండోదిగా the patriarchs of God revealed that God to us. పితరులు కూడా ఈ దేవుణ్ణి మనకు
బయలుపరిచినారు. You will notice that, for example, in the Abraham's life, ఉదాహరణకు అబ్రహాం యొక్క జీవితంలో చూడొచ్చు. even before that God has revealed himself. అంతకు ముందే దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. Moses wrote the prophecy in chapter 3, Genesis verse 15. మోషే కూడా మరి ఆదికాండం 3:15లో దాని గురించి ప్రవచనం రాసినాడు. Now we come to Genesis chapter 17. ఇప్పుడు ఆదికాండం 17వ అధ్యాయంకి వస్తాం. Verse 1. మొదటి వచనం. The word of God says that Lord appeared to Abraham అక్కడ మనం చూసినట్లయితే యెహోవా అబ్రహామునకు అతనికి and ప్రత్యక్షమై said to him, అతనితో అన్నాడు, I am God Almighty. నేను సర్వశక్తిగల దేవుడను. Now that is the revelation of God. ఇది దేవుని యొక్క ప్రత్యక్షత. And then he says, walk before me and be blameless. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుమన్నాడు. Patriarchs, that are forefathers, revealed God to God's people. కాబట్టి పితరులైన వారు, మన పూర్వీకులైన వారు, దేవుని ప్రజలు దేవుని యొక్క ప్రత్యక్షతను ఇచ్చినారు. Thirdly, మూడోది, the prophets have revealed God. ప్రవక్తలు దేవుని గురించి ప్రత్యక్షపరిచినారు. That you will see throughout the Old Testament, and it is also affirmed in the New Testament. పాత నిబంధన అంతా కూడా మనం చూస్తాము, దాని గురించిన నిర్ధారణ కూడా కొత్త నిబంధన. For example, ఉదాహరణకు if you come to chapter 6, Luke, లూకా సువార్త 6వ అధ్యాయం మనం verse 23, 23వ వచనం. the Lord attests this truth that God gave prophets and through whom God revealed himself to us. వారి పితరులు ప్రవక్తలకు ఆ విధంగా చేశారు అనగా పితరులు ప్రవక్తల ద్వారా దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడన్న విషయం In చెప్తున్నాడు. Luke chapter 6, లూకా సువార్త 6వ verse 23, 23వ వచనం. words of the Lord Jesus, యేసుక్రీస్తు for in the same way their fathers used to treat the prophets. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. Now Jesus is attesting that there were prophets in the Old Testament. పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారన్న విషయాన్ని మరి యేసుక్రీస్తు కూడా నిర్ధారణ చేస్తున్నాడు. Now fourthly, నాలుగోది, how is God progressively revealing himself to man? చూడండి, మానవునికి దేవుడు కొద్ది కొద్దిగా ఎలా The ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. Lord Jesus came into this world. యేసుక్రీస్తు వచ్చినాడు ఇప్పుడు లోకంలోకి. From where? ఎక్కడి నుంచి? John the apostle reveals that truth to us. అపోస్తలుడైన యోహాను ఆ సత్యాన్ని మనకు చెప్పాడు. If you read chapter 3, 3వ అధ్యాయం he came out of heaven. ఆయన పరలోకము నుండి దిగి He వచ్చాడు. came into the world. ఆయన లోకంలోనికి What వచ్చాడు. for? ఎందుకు కొరకు? He is revealing God to man. దేవుణ్ణి మనుషునికి బయలుపరుస్తున్నాడు. Fifthly, 5వది, apostles revealed God to us. అపోస్తలులు దేవుని మనకు బయలుపరిచారు. If you see Ephesians chapter 3, ఎఫెసీయులకు 3వ అధ్యాయం మనం verse చూస్తే 5, 5వ వచనం. God gave his word through his spirit through the apostles and prophets to us. కాబట్టి అక్కడ చూసినట్లయితే మరి యేసుక్రీస్తు యొక్క సువార్తను మనకు మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనకు ఇచ్చినాడు. Those are the apostles appointed by God. దేవుని చేత నిర్ధారణ చేయబడిన అపోస్తలులు వీరు. Now there may be many people in this world who are called apostles, ఈ లోకంలో అనేకులు అపోస్తలులుగా పిలువబడవచ్చు. and they may say that they are also giving God's word. వారు కూడా దేవుని వాక్యం ఇస్తున్నామని చెప్పొచ్చు. Now according to the scriptures, that is not true. అయితే లేఖనానుసారంగా సత్యం కాదు. God has given appointed 12 apostles through whom he revealed God to us. తాను నియమించిన అపోస్తలుల ద్వారానే దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. Now let's go a little further. ఇంకొంత ముందుకెళ్దాం రండి. Sixthly, 6వది, the church. సంఘము. God has established the church, దేవుడు సంఘాన్ని స్థాపించినాడు. and the church is given this opportunity, the ministry of revealing that God. ఆ దేవుణ్ణి ప్రత్యక్షపరిచి బయలుపరిచే పనిని సంఘానికి అప్పగించినాడు. If you remember morning's prayer, ఉదయకాలం ప్రార్థన మీరు జ్ఞాపకం the చేసుకుంటే first prayer, మొదటి ప్రార్థన, there was a quotation to this. దాంట్లో ఒక మాట God has given the church through whom he will manifest manifold wisdom to the world. కాబట్టి సకల విధములైన జ్ఞానములను ఆయన లోకమునకు ప్రత్యక్ష పరచుటకు Now సంఘం. what is the church's responsibility? సంఘం యొక్క బాధ్యత ఏంటంట? God is to be revealed through the church. సంఘము ద్వారా దేవుడు బయలుపరచబడాలి. Now seventhly, 7వది, it is the Bible. పరిశుద్ధ గ్రంథం. God has given to us Genesis to Revelation. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దేవుడు మనకి ఇచ్చాడు. This has complete revelation of God. దేవుని యొక్క సంపూర్ణమైన All ప్రత్యక్షత. that man should know about God is in this. దేవుని గురించి మనిషి తెలుసుకోవాల్సిందల్లా దీంట్లో Now ఉంది. there is no other book that can reveal about God. దేవుని గురించి ప్రత్యక్షపరిచే వేరే It గ్రంథం is this book about which we sing every Sunday. This is the book that reveals God to us. దేవుణ్ణి మనకు బయలుపరిచే గ్రంథమని ప్రతి ఆదివారం మనం పల్లవి వాడుకుంటాం. దీని And the writing of the scripture
reveals God to us. లేఖనముల యొక్క వ్రాతపూర్వకమైన భాగములో కూడా దేవుని ప్రత్యక్ష. So the word is given to us, the revelation is given to us progressively. కాబట్టి దేవుని వాక్యము ప్రత్యక్షత మనకు కొద్ది కొద్దిగా ఇవ్వబడింది. I will not repeat all the 7 things now. 7 విషయాలు మళ్ళీ మీకు చెప్పను ఇప్పుడు. But this is how God has given to us his word. కానీ దేవుని వాక్యాన్ని దేవుడు మనకి ఇలా ఇచ్చాడు. 1 Corinthians chapter 13 మొదటి కొరింథీ 11 verse 10. All the apostles says there చూడండి పౌలు అపోస్తలుడు అంటున్నాడు about the perfect that is to come. పూర్ణమైనది వచ్చే వరకు Then he says then that which is in part will done away. అప్పుడు పూర్ణము కానిది నిరర్థకం అవుతుంది కదా. So that which perfect is to come. కాబట్టి పరిపూర్ణమైనది వస్తుంది. What is that perfect? ఏంటిది పరిపూర్ణమైనది? The law of the Lord is perfect. దేవుని యొక్క ధర్మశాస్త్రం. The scripture is perfect. లేదా లేఖనములు పరిపూర్ణం. There is no other perfect book than the word of God. దేవుని వాక్యానికి మించిన పూర్ణమైనది ఇంకోటి లేదు. That is why we say that the Bible is the final authority for man. అందుకే మనిషికి దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథమే చివరి అధికారం అంటారు. Any topic, ఏ అంశమైనా, for any theme, ఏ ముఖ్య Bible is the final authority. పరిశుద్ధ గ్రంథమే చివరి Whether అధికారం. it may be your marriage, నీ వివాహం కావచ్చు, or it may be your divorce, నీ విడాకులు కావచ్చు, or it may be some other purpose. లేదా ఇంకేదో ఉద్దేశం కావచ్చు. It may be concerning your life. లేదా నీ జీవితం గురించే కావచ్చు. It may be about your future. నీ భవిష్యత్తు గురించి కావచ్చు. It may be about the eternal state that brother Enoch was talking about. సోదరుడు ఈనోకు ఇంతకు ముందు చెప్పినట్టుగా నిత్య స్థితిని గురించి All that revelation that is to be given to us is given in the word of God. ఈ ప్రత్యక్షత అంతా కూడా చూడండి దేవుని వాక్యంలో ఇవ్వబడింది. Now this eternal state that we were mentioning కాబట్టి నిత్య స్థితి అని is చెప్పుకున్నది not a statement. ఇదో మాట కాదు, It is a topic. ఇది అంశం, It is a theme. అది ముఖ్యాంశం. There is going to be eternal state. నిత్య స్థితి అనేది ఒకటి ఉంటది. All this revelation is given to us progressively. ఇదంతా కూడా క్రమేపీ కొద్ది కొద్దిగా ఇవ్వబడింది మనకి. Now you and I don't have any excuse of saying that I don't know this truth. నాకు ఈ సత్యం తెలియదు అని సాకులు చెప్పడానికి మనకు అవకాశం లేదు. God has given to us his word. దేవుడు తన వాక్యం ఇచ్చేసాడు మనకి. Now let's get into the word. రండి వాక్యంలోకి వెళ్దాం. We'll see how this is going to be true here. ఇది ఎలా మరి నిజంగా ఉందో చూద్దాం. We will take this part, revelation of the Lord Jesus యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అన్న మాట leads to a relevant mission. దాని ద్వారా మనకు తగిన పని మనకి ఇవ్వబడుతుంది. Let's go into the scripture. రండి లేఖనాలు చూద్దాం. For the time's sake we'll read just verses 1 to 3. మొదటి 3 వర్షాలు మాత్రం చదువుకుందాం. And as we go along we'll read more verses. ముందుకు సాగుతుండగా వచనాలు ముందుకు Chapter 5 లూకా సువార్త 5వ verses 1 to 3 మొదటి we'll all read together. అందరం కలిసి చదువుకుంటామండి. Now it happened that while crowd was pressing around him and listening to the word of God, he was standing by the lake of Gennesaret, and he saw 2 boats laying at the edge of the lake, but the fishermen had gotten out of them and were washing their nets, and he got into one of the boats, which was Simon's, and asked him to put away. Keep this portion in front of us as we go into this. దీంట్లో మనం వెళ్తుండగా ఈ భాగం ముందు పెట్టుకోండి. In this passage, ఈ భాగంలో there is the revelation of the Lord Jesus Christ that leads to relevant mission. మనకు తగిన పని మనకు అప్పగించడం కొరకైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. To understand this, we'll go step by step, మెట్టుమెట్టుకు వెళ్దాం. starting with the first aspect, మొదటి అంశంతో predestined plan for people. తన ప్రజల కొరకైన ముందుగా నిర్ణయించబడిన ప్రణాళిక. In this portion, ఈ భాగంలో please observe the group of people the Lord visited. ప్రభు దర్శించిన ఆ గుంపు చూడండి. Secondly, రెండోది, prosperity is not priority. అభివృద్ధి ప్రధానమైనది కాదు. That is the second aspect. ఇది రెండో అంశం. Please observe the people that are mentioned here, their focus when they received fish in abundance. సమృద్ధి అయిన చేపలు అంటే చేపలు విస్తారంగా పట్టిన తర్వాత ప్రజల యొక్క ఏకాగ్రత గమనం ఎక్కడ ఉంది? When you hear stories like this, ఇలాంటి కథలు విన్నప్పుడు we must know that they are real stories. ఇవి నిజమైన సంఘటనలు. What is the timeless truth that we can learn from here? కాబట్టి వీటి నుంచి అసమానమైన సత్యాలు మనం నేర్చుకోవాల్సింది The third aspect that we want to look at, మనం చూడాల్సిన proclamation is new profession. ఇప్పుడు ప్రకటించుట, సువార్త ప్రకటించుట కొత్త వృత్తి. Now here are group of people. ఇక్కడ గుంపులో ప్రజలు We ఉన్నారు. will observe that there is their profession was fishing. వీరి వృత్తి చేపలు పట్టడం. But they respond to a new challenge now. అయితే ఇప్పుడు కొత్త సవాలు వారి ముందు ఉంది. That is to follow a new master with uncertainty before them. వారి ముందు ఏం జరుగుతుందో అనిశ్చితతో కొత్త యజమానుని వెంబడించాలి. Have you ever seen such kind of people? ఇలాంటి ప్రజలు ఎప్పుడైనా చూసారండి? Probably you will say they are insane.
వాళ్ళు కొద్దిగా వెర్రివారు కావచ్చు అంటారేమో మీరు. Here they are meeting a new master. ఇక్కడ కొత్త బోధకుడిని, కొత్త యజమాని కలుసుకున్నారు. And uncertainty before them. వారి ముందు అనిశ్చిత. But they are willing to take up a new profession that this master gives to them. అయితే యజమానుడు వారికి అప్పగించే ఈ కొత్త పనిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. Let's begin with the first one. మొదటి వచనంతో The first aspect is predestined people are God's chosen. దేవుని చేత ఏర్పరచబడిన వారు, ముందుగా నిర్ణయించబడిన వారు. Now during that worship meetings, ఆ ఆరాధన వర్తమానంలో in the past weeks we have been understanding bit about God's chosen people. గత వారాల్లో ఆరాధన వర్తమానంలో చూస్తున్నాము దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు. Predestination, ముందుగా నిర్ణయించబడ్డ. Now in this portion, ఈ భాగంలో if you observe the group of people that the Lord visited, దేవుడు ప్రభు దర్శించిన ఈ గుంపును మనం చూస్తే, look at verse 1. Now it happened that while the crowd was pressing around him, listening to the word of God, జన సమూహం దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా. We read these 3 verses. 3 వచనాలు చదివాం. Now predestined people are God's chosen. ముందుగా నిర్ణయించబడిన ప్రజలు దేవుని చేత ఏర్పరచబడిన వారు. This teaching is being given at El Shaddai. It is nothing new to us. ఈ బోధ మనకు ఎల్ షడ్డాయిలో ఇవ్వబడతా ఉంది, కొత్తదేం కాదు. But if you are unable to understand, కానీ నీవు అర్థం చేసుకోలేకపోతే, it is your responsibility నీ బాధ్యత to go to brothers, సోదరుల దగ్గరికి వెళ్ళి, and ask them to make you understand it more. కాబట్టి దీని గురించి ఇంకా కొంచెం నాకు వివరించండి. What is this predestination? ముందుగా నిర్ణయించబడ్డ ఏంటి? What is this chosen people? ఏర్పరచబడిన వారంటే ఏంటి? What is this God's choosing? దేవుడు ఏర్పరచుకుంటాడు. Brothers and sisters, it is your responsibility to understand this whole truth. సోదర సోదరులారా, ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడం మీ బాధ్యత. Now from this passage, ఈ భాగం నుంచి let us look at 2 components to understand this truth. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి 2 భాగాలు చూద్దాం. The first one, మొదటి భాగం, initiation of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు ముందడుగు వేట. Secondly, రెండోది, revelation from the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షం. Now what is that initiation from the Lord Jesus? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ముందడుగు ఏంటి? Again look into the passage. చూడండి అదే భాగంలో. We do not want to go out of the passage. భాగం వెలుపడి కాదు. What does the passage show us? భాగం ఏం చెప్తుంది? Is there any request from Peter that Jesus should visit him? పేతురు వారిని దర్శించమని వేడుకున్నట్టుందా? No. Peter did not ask him to come into his house. పేతురు అడగలేదు. boat. తన దోణిలోకి రమ్మని పేతురు అడగలేదు. But Jesus has initiated. యేసు ప్రభువే ముందడుగేశాడు. What about Zacchaeus? మరి జక్కయ్య సంగతి ఏంటి? Jesus went to the tree. యేసే చెట్టు దగ్గరికి వెళ్ళాడు. Did Zacchaeus invite him to the house? జక్కయ్య ఇంట్లోకి ఆహ్వానించాడు. Who took the initiative to go to the house? కాబట్టి ఇంట్లోకి వెళ్దామని ఎవరు అన్నారు? What about Old Testament? మరి పాత నిబంధన సంగతి. Jeremiah. యెరెమియా chapter 1. మొదటి అధ్యాయం. What do we see there? అక్కడ ఏం చూస్తాం? Verses 4 and 5. 4-5 వచనాలు. And now the word of the Lord came to me, that is Jeremiah, saying, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చినట్టాడు. Now Jeremiah goes on to say, ఇంకా అంటాడు, before I formed you in the womb, గర్భంలో నేను I knew you. నేను నిన్ను ఎరిగాను. Now he's talking about the foreknowledge of God. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం గురించి చెప్తున్నాడు. That is one of the attributes of our God. ఇది దేవుని యొక్క ఒక లక్షణం. That will go into my heart to penetrate the truth that God has foreknowledge. దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉన్నది అన్నది ఆ విషయము నా హృదయంలో చొచ్చుకుపోతుంది. Now it is not me choosing God. నేను దేవుని ఎంచుకోవడం కాదు. God's initiation. దేవుడే ముందడుగేశాడు. Brothers and sisters, సోదర సోదరులారా, God chose you. దేవుని నేర్పరచుకున్నాడు. You have not made an effort. నువ్వు నేను ఏ ప్రయాసం చేయలేదు. That truth I think was coming even today morning worship. కాబట్టి ఈ రోజు ఆరాధన వర్తమానంలో you were not wanting him. నువ్వు ఆయన కోరుకోలేదు. But it is God who was wanting you. దేవుడే నేను కోరుకుంటున్నాడు. You know why? ఎందుకు? Because God has chosen you. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. Before you knew yourself, నిన్ను నువ్వు ఎరగక మునుపే, before your mother and father knew about yourself, నీ తల్లిదండ్రులు నిన్ను ఎరగక మునుపే, God has chosen you. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. Brothers and sisters, సోదర సోదరులారా, salvation is so great. రక్షణ ఎంతో గొప్పదండి. That is how God is showing us here. దేవుడు ఇదే విషయం చూపిస్తున్నాడు ఇక్కడ. John chapter 15, యోహాను సువార్త 15 verse 16. 16 వచనం. You did not choose me. మీరు నన్ను He's ఏర్పరచుకోలేదు. talking directly to the disciples. నేరుగా చెప్తున్నాడు శిష్యులతో. But I have chosen you. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని. Now let me quote from a famous man of God. ఒక పేరుగాంచిన దేవుని దైవజనుడి గురించి. This man of God is with the Lord now. కాబట్టి ఈ దైవజనుడు ప్రభుతో ఉన్నాడు ఇప్పుడు. As I said in the past, గతంలో he was by profession a cardiologist. కాబట్టి వృత్తిపరంగా ఆయన గుండె వైద్య నిపుణుడు. But by calling he was a great preacher. కానీ పిలుపు ద్వారా ఆయన గొప్ప బోధకుడు. He studied the scriptures. లేఖనాలు బాగా ధ్యానించినాడు, చదివినాడు. And in his church, ఆయన సంఘంలో he preached on the book of Romans for 16 years. రోమా పత్రిక మీద 16 సంవత్సరాలు 16
16 chapters, he went for 16 years to teach. రోమా పత్రికలో 16 అధ్యాయాలు 16 సంవత్సరాలు ధ్యానించాడు. Now this is what he says about Ephesians chapter 1 verse 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం గురించి ఆయన ఈ మాట అన్నాడు. The Christian church has taught through the centuries what the apostle is saying here. కాబట్టి అపోస్తలుడు ఇక్కడ ఏమంటున్నాడు? శతాబ్దాల తరబడి మరి namely that God has chosen those who are Christian in spite of what they were. వారు ఎలాగున్నప్పటికీ కూడా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు అంటాడు. Not because of their merit, వారి అర్హతను బట్టి కాదు, but because of his own mercy and compassion. ఆయన కృప మహిమ కీర్తి కలిగినట్టు లేదా ఆయన కనికరము చొప్పున. Then he goes on to say like this. ఆ తర్వాత ఈ విధంగా అంటాడు. He quotes certain names who also believed in this great truth of the Bible. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఈ గొప్ప సత్యాన్ని నమ్మే వారి గురించి ఇంకో మాట అన్నాడు. These are some names he quotes. కొన్ని పేర్లు చెప్పాడు. There is a great Saint Augustine who stands out perhaps between Paul and Reformation. కాబట్టి సంస్కరణకు మరి పౌలుకు మధ్యలో మరి అగస్టిన్ అనే భక్తుడు కూడా ఉన్నాడు. He is talking about that Paul the apostle of the New Testament. అనగా క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గురించి చెప్తున్నాడు ఇక్కడ. Then again 16th century the Reformation came through God's people there. దేవుని ప్రజల ద్వారా వచ్చిన గొప్ప ఆత్మీయ సంస్కరణ 16వ శతాబ్దంలో మొదలైంది. And Martin Lloyd Jones has a good knowledge of church history. మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే ఆయనకి సంఘం గురించిన చరిత్ర యొక్క గొప్ప అవగాహన ఉంది. That's why he is able to quote about Saint Augustine. అందుకే అగస్టిన్ గారి గురించి భక్తుడైన అగస్టిన్ గారు చెప్తాడు. The reason I say this is, అందుకే అంటాడు, there are people on this earth ఈ భూమి మీద కొంతమంది ఉన్నారు who do not have church knowledge. వారికి సంఘ జ్ఞానం లేదు. They do not have church history. సంఘ చరిత్ర తెలియదు. So they would like to speak whatever they want. ఏం కావాలంటే చెప్పుంటారు. Last some days ago, కొన్ని దినాల క్రితం there were two ladies who contacted me. ఇద్దరు స్త్రీలు నన్ను సంప్రదించారు. One of them said, ఒకరు అన్నారు, you know such and such preacher in Hyderabad? హైదరాబాద్ లో ఆ పలానా బోధకుడు తెలుసా అండి? You know, after such and such person in the Bible, he comes to that kind of place, a great place. పరిశుద్ధ గ్రంథంలో పలానా వ్యక్తి తర్వాత ఆ స్థానంలో ఆ వ్యక్తి ఉన్నాడు, ఆ బోధకుడు ఉన్నాడు అన్నారు. Then another lady, అప్పుడు ఇంకో స్త్రీ అని, when I told about John Calvin, జాన్ కాల్విన్ గురించి ఆమెకు చెప్పినప్పుడు, he says no, that is cult. లేదండి అదొక తెగ అని. You know what? People who do not know church history, సంఘ చరిత్ర తెలియని వారండి వీరు. they will speak all kinds of wrong things like that. వీళ్ళన్నీ కూడా ఇట్లాంటి తప్పుడు విషయాలు చెప్తారు. Now here is some knowledge that is flowing through Martin Lloyd Jones. ఇక్కడ మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే వ్యక్తి ద్వారా ఈ జ్ఞానం అనేది ఉబుకుతా ఉంది. Then he talks about Thomas Aquinas. తర్వాత థామస్ అక్వైనస్ గురించి చెప్తాడు. Roman Catholics call him Saint Thomas Aquinas. కాబట్టి రోమన్ కథోలికులు ఈయనని భక్తుడైన మరి థామస్ అక్వైనస్, he is an author of a compendium of Christian theology. కాబట్టి క్రైస్తవ తత్వజ్ఞానానికి వేదాంత పుస్తకాలు. Then he quotes about Martin Luther. తర్వాత మార్టిన్ లూథర్ గురించి చెప్పినాడు. Then John Calvin గురించి. These were great men of God who brought the teachings of predestination in the scripture. కాబట్టి లేఖనాల్లో ఉన్న ముందుగా నిర్ణయించబడుటను గురించిన బోధను వీరంతా బాగా బోధించారు. Now in this small portion, verses 1 to 3, ఈ మొదటి 3 వచనాలు ఇచ్చిన భాగంలో the Lord visits them by taking initiative. ఆయనే ముందడుగు వేసి దర్శిస్తున్నాడు. Now what is this initiation all about? కాబట్టి ఆయన వేసిన ముందడుగు అంటే ఏంటి ఇక్కడ? We see that there is a crowd that is pressing. ఇక్కడ ఒక జన సమూహము మరి ఒత్తిడి చేస్తా ఉంది. But there are times the Lord Jesus puts aside the crowd and looks to people whom he has chosen. అయితే కొన్ని సందర్భాల్లో మరి ప్రభు మరి జన సమూహంలో విస్మరించి తాను ఎంచుకున్న వారి మీదే దృష్టి పెట్టాడు. And here that is happening. ఇక్కడ అదే జరుగుతుంది. His focus is on God, his chosen people. తన దృష్టి ఏర్పరచుకున్న వారి మీద ఉంది ప్రభు. What does he do in the boat of Peter? మరి సీమోనుదైన దోణి ఎక్కి ఏం చేస్తున్నాడు? He has initiated to go there. అక్కడికి వెళ్ళడానికి ఆయనే ముందడుగేశాడు. He knows Peter before Peter knows himself. పేతురు తనకు తాను ఎరుగక మునుపే ప్రభు. So here is the initiation. అందుకే ప్రభు ముందడుగేశాడు. Why? ఎందుకు? Now second component here. ఇప్పుడు రెండో భాగం చూద్దాం. That is called revelation. ఇది ప్రత్యక్షత. Now we know that in the boat he was teaching the word of God. దోణిలో నుంచి మరి దేవుని వాక్యాన్ని బోధించాడు. I told you already that the Bible is to be understood progressively. ఇంతకుముందు చెప్పాను పరిశుద్ధ గ్రంథం అనేది క్రమేపీ కొద్దిగా అర్థం చేసుకోవాలి. God revealed himself, దేవుడు తనను his characteristics, తన గుణాలను, and all that we need to know about him he revealed progressively. ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిందల్లా ఆయన కొద్దిగా మనకు చెప్పాడు. That is what God is doing here. దేవుడు కూడా ఇదే చేస్తాడు ఇక్కడ. Now if you notice in this passage, ఈ భాగంలో మీరు గమనిస్తే the word of God is mentioned.
దేవుని వాక్యం అనే మాట అక్కడ చూస్తాం. Now please listen carefully. This is the first appearance of this expression in the gospel here. సువార్తలో ఇది రాయబడిన మొదటి మాట. Now this is how it should be interpreted when we look into the Greek grammar. కాబట్టి గ్రీక్ యొక్క వ్యాకరణములో మనము చూస్తే దాన్ని అలా గుర్తించాలి. Now listen carefully. జాగ్రత్తగా వినండి. The word that comes from God. దేవుని నుండి వచ్చే వాక్యము. That is how it is to be interpreted. అలాగు దాన్ని తర్జుమా చేయాలి. The word that comes from God. దేవుని నుండి వచ్చే వాక్యము అని భాషాంతరం చేయాలి. The word God speaks. దేవుడు పలుకు మాటలు. Or లేదా the message God sends. దేవుడు పంపు వర్తమానము. This message is transmitted through Jesus. ఈ వర్తమానము యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడుతుంది. This is something is very important for all of us. ఇది మనందరికీ ఎంతో ప్రాముఖ్యం. Jesus sitting there, that looks like a Jewish culture, and then he started teaching. చూడండి, యూదా ఆ సంస్కృతిలో యేసుక్రీస్తు ప్రభు అక్కడ కూర్చొని వాళ్ళకి బోధించడం అక్కడ ఆనవాయితీ. And for you and for me this is something very essential. నీకు నాకు ఇది చాలా అవసరమైంది. Paul expounds the truth in Colossians chapter 1. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు దీని గురించి వివరిస్తాడు. Verse 28. 28వ వచనం. We proclaim him. మనం ఆయనను ప్రకటిస్తున్నామంటాడు. And admonishing every man and teaching every man with all wisdom, so that we may present every man complete in Christ. క్రీస్తునందు అందరూ సంపూర్ణులుగా ఉండుటకు సర్వ సంపూర్ణ నివసింపవలెనని ఇది మేము ప్రకటిస్తున్నాము అని అంటాడు. What an important thing it is, isn't it? కాబట్టి ఎంత ప్రాముఖ్యమైన విషయం కదండి. And I am so glad that at El Shaddai the church here has that privilege. El Shaddai లోని సంఘానికి కూడా ఆధిక్యత ఉంది. దానిపై నేను సంతోషిస్తున్నాను. I was listening to that message on Bible study last week. కాబట్టి గత వారము బైబిల్ పఠన వర్తమానం వింటూ ఉండినాను. A brother was so gracefully giving the truth from the life of Paul about raising hands and praying. కాబట్టి చేతులెత్తి ప్రార్థించుటను గురించి పౌలు వివరించిన విధానాన్ని సహోదరుడు ఎంతో దీనంగా చెప్తాడు. All these teachings are important in the church. చూడండి, ఈ బోధలన్నీ కూడా సంఘంలో చాలా We need to understand this truth. ఈ సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. If we don't understand, అర్థం చేసుకోకపోతే who is responsible, brother and sister? ఎవరు బాధ్యులండి? Come with me at a random to look into some verses at random. కాబట్టి అక్కడక్కడ కొన్ని వచనాలు చూద్దాం రండి. Look at book of Mark. మార్కు సువార్త Chapter 4. 4వ అధ్యాయం. Verse 13. 13వ వచనం. Just notice this statement here. ఈ మాటని ఇక్కడ గమనించండి. Do you not understand this parable? ఈ ఉపమానం మీకు తెలియలేదా? How will you understand all the parables? అలాగైతే ఉపమానాలన్నీ మీకు ఎలా the Lord is asking, don't you understand? ప్రభువు అడుగుతున్నాడు, ఈ ఉపమానం మీకు తెలియదా? Mark chapter 7. మార్క్ 7వ అధ్యాయం. Verse 17 and 18. 17-18. His disciples questioned him about the parable. మరి ఉపమానాల గురించి శిష్యులు ప్రశ్న వేస్తున్నారు. And in verse 18. 18వ వచనం. And the Lord says like this. ప్రభువు అంటున్నాడు, Are you so lacking in understanding also? మీరు ఇంత అవివేకులై ఉన్నారా? Do you not understand? గ్రహింపకున్నారా? That is what you and I need to find out about ourselves today. నీవు నేను కూడా మన గురించి మనం ఈ విషయాన్ని గుర్తించాలి. There are so many important topics in the scripture. లేఖనాల్లో చాలా ప్రముఖమైన అంశాలు ఉన్నాయి. Brothers and sisters, do you understand? Don't you understand? సోదర సోదరులారా, మీకు అర్థమవుతుందా? గ్రహిస్తున్నారా? Mark chapter 8. మార్కు సువార్త 8వ verse 17. 17వ వచనం. Do you not see or understand? మీరు వీటిని చూడక మరి చూడలేకపోతున్నారా? గ్రహించలేకపోతున్నారా? Come to chapter 8 verse 21 Mark. 8:21 మార్కు. It says, do you not yet understand? మీరు ఇంకనూ గ్రహింపకున్నారా? Chapter 9. 9వ అధ్యాయం. Verse 32. 32. But they did not understand this statement. వారు ఆ మాట గ్రహింపలేదు. What a pathetic situation today we have in the church. చూడండి, సంఘములో ఎంత దయనీయమైన పరిస్థితి ఉంది. That's why there are so many false churches coming up. అందుకే తప్పుడు సంఘాలన్నీ వస్తున్నాయి. Wrong practices are coming up. తప్పుడు ఆచారాలు చేస్తున్నారు. The Lord wants the whole counsel of God that needs to be understood in the church. దేవుని సంకల్పం అంతా కూడా సంఘములో అర్థం చేసుకోవాలి. That is what Apostle Paul was doing. అపోస్తలుడు పౌలు అదే చేస్తున్నాడు. In Acts chapter 20. అపోస్తల కార్యములు that he was giving the whole counsel of God. దేవుని సంకల్పం అంతయు దాచకుండా మీకు చెప్పారంట. Not partial truths. ఏదో కొద్దిగా అక్కడ not bits of truths here and there. ఏదో ఇక్కడ నుంచి కొన్ని అక్కడ నుంచి కొన్ని కాదు. Not giving to people what they like. వారికి ఇష్టమైంది వారికి చెప్పడం కాదు. Not giving to people what is itching to their ears. వారి చెవులకు వినసొంపుగా ఉన్నవి మాత్రం కాదు. But God's word can rebuke.
దేవుని వాక్యం గద్దిస్తది. God's word can encourage. దేవుని వాక్యం ప్రోత్సాహపరుస్తుంది. God's word can come to us with a stern warning. దేవుని వాక్యము గొప్ప ఎంతో మరి గౌరవమైన మరి కఠినమైన హెచ్చరికతో వస్తుంది. When apostles did not understand well, అపోస్తలులు దీన్ని సరిగా అర్థం చేసుకోలేరు. They did not understand adequately. గ్రహించలేకపోయారు. You know, the Lord has to tell them, don't tell about me. అప్పుడు ప్రభు చెప్పాడు, నా గురించి చెప్పకండి వాళ్ళకని. Did you notice that in the scripture? లేఖనాల్లో మీరు గమనించారా అది? Come with me to chapter 8 Mark. రండి మార్కు సువార్త 8వ అధ్యాయం. Mark chapter 8. మార్కు సువార్త 8 verse 29 through 32. 29 నుంచి 32. You know, here the Lord asked, what are people thinking about me? కాబట్టి మరి ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నాడు. And Peter answered and said to him, అప్పుడు పేతురు జవాబు ఇచ్చాడు, thou art the Christ. నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాడు. Look at verse 30. 30వ వచనం చూడండి. But he warned them to tell no one about him. అప్పుడు తన్ను గూర్చి ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి very interesting, isn't it? చాలా ఆసక్తికరంగా ఉంది. That should make you and me to stop and think. ఇది నీవు నేను ఒక్కసారి ఆగి ఆలోచించు. Why is the Lord saying to them to not to tell about him to others? తన్ను గురించి ఎవరితో ఈ సంగతి చెప్పొద్దని ఎందుకు చెప్పాడు? Today there are people who will rush to talk about Jesus. ఈ రోజు ప్రభువైన యేసు గురించి చెప్పడానికి పరిగెత్తుతుంటారు. They are not talking what is consistent with the word of God. దేవుని వాక్యములో ఎడతెగకుండా కొనసాగే విషయాలు చెప్పరు. So look at verse 31. కాబట్టి 31వ వచనం. That will explain the truth to us. ఈ సత్యాన్ని మనకు వివరిస్తాయి. It starts with a conjunction here, connection. ఒక అనుబంధ మాటతో it says, and he began to teach them that the Son of Man must suffer many things. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొందాలి, పెద్దల చేత విధంగా ప్రజలకు శ్రమలు అప్పగించాలని బోధింపనారంభించాడు. Then he goes on to tell about his sufferings, తన శ్రమల గురించి చెప్తూ మొదలుపెట్టాడు. about his death, తన మరణం గురించి, and also about his resurrection. అంతేకాదు పునరుత్థానం గురించి కూడా చెప్పాడు. You know, he wanted disciples to know the complete truth before they go out and preach. బోధించడానికి శిష్యులు బయటికి వెళ్లే ముందు సంపూర్ణమైన సత్యాన్ని గ్రహించాలని దేవుడు కోరాడు. Now once they are ready, ఒక్కసారి సిద్ధంగా ఉన్నప్పుడు, look at Matthew, మత్తయి చూడండి, chapter 28, 28వ అధ్యాయం, verse 19 and 20. 19-20 వచనాలు. That's how you and I have to take a challenge here. అట్లు నీవు నేను ఈ సవాలును తీసుకోవాలి. What is the Lord saying? ప్రభువు ఏమంటున్నాడు? Go therefore. కాబట్టి మీరు వెళ్ళి. That is the first verb that is used. Go. వెళ్ళి అంటున్నాడు. It is an action. క్రియాపదం. You cannot say now. ఇప్పుడు చెప్పలేరు. You need to be going. మీరు వెళ్తానే ఉండాలి. Secondly, రెండోది, make disciples. శిష్యులనుగా చేయుడి. Now that is not only for those apostles. అపోస్తలుల కొరకు మాత్రమే కాదు. That is for all the church people. సంఘములో ఉన్నవారందరికీ. That is for you and for me. అనగా నీకు నాకు. It is a commission that God has given to you and to me. దేవుడు నీకు నాకు అప్పగించిన స్వార్థ పని. So that one day we will say, must I go? We will not sing that way. Must I go with empty handed? But we will say, I am going to the Lord with lot of souls. తద్వారా నేను ఒట్టి చేతులతో నా ప్రభువుని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందా? అలా కాదు, ఆత్మలను నా చేతిలో పట్టుకొని వెళ్తానని చెప్పాలి. Look at the third word of action. తర్వాత క్రియాపదాల మూడో పదం, baptizing them. బాప్తిసం ఇచ్చుచు. Fourth one, నాలుగోది, teaching them. బోధించుచు. How important it is. ఎంత ప్రాముఖ్యమండి. All these four working actions are so important to us. ఈ 4 క్రియాపదాలు కూడా మనకి ఎంతో ప్రాముఖ్యమైనవి. The Lord is revealing himself through his teaching. తన బోధ ద్వారా దేవుడు తను తాను బయలుపరచుకుంటాడు. Revelation of the Lord Jesus Christ leads to a relevant mission. తగిన పరిచర్య పని మనకు అప్పగించుట కొరకు యేసుక్రీస్తు యొక్క బయలుపరపు. And we will see in the second aspect little more. రెండవ భాగం ఇంకొంచెం చూద్దాం. That is, prosperity is not priority for God's chosen people. దేవుని చేత ఏర్పరచబడిన వారికి అభివృద్ధి ప్రధానమైనది కాదు. There is prosperity, but the chosen of God, what is priority for them? అభివృద్ధి అన్నది ఉంటది దేవుని ప్రజల్లో లేదా దేవుడు ఏర్పరచుకున్న వారిలో, కానీ ప్రధానమైనది ఏంటి? Now look at verse 4. 4వ వచనం చూడండి. When he had finished speaking, he said to Simon. లూకా 5:4. ఆయన బోధించుట చాలించిన తర్వాత మరి సీమోనుతో అంటున్నాడు. Okay, you read, brother. నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా. Verse 5. 5వ వచనం అండి. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేత్తునని ఆయనతో చెప్పాను. Let us read together verse 6 through 9. 6వ వచనం నుంచి 9 కలిసి చదువుకుందామండి. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారి వచ్చి తమకు
came and filled both. So they began to sink, but when Simon Peter saw that, he fell down at Jesus' feet, saying, "Go away, Lord, for I am a sinful man, O Lord." For I am amazement seized him, companions before that they had. Now let us understand this passage with two components in front of us. కాబట్టి రెండు భాగాలు ముందు పెట్టుకొని ఈ భాగాన్ని అర్థం చేసుకుందాం. There are two activities here. ఇక్కడ రెండు పనులు ఉన్నాయి. One is theory. ఒకటేమో It is theoretical. ఒకటేమో చెప్పేది. One is practical. ఇంకోటి ఆచరణ. So there is both theory and practice. కాబట్టి మాట రూపకముగా మరి ఆచరణ రూపంగా. Let us begin with the first one. కాబట్టి మొదటి మొదలు పెడదాం. First of all, theoretical session. మొట్టమొదటిగా మాటలతో చేసి. Verse 4. 4వ వచనం. When he had finished speaking, ఆయన బోధించుట చాలించిన తర్వాత, it is only then the Lord speaks to Simon. బోధించిన తర్వాతే సీమోన్తో మాట్లాడుతున్నాడు. Brothers and sisters, how important for us to understand this truth that we will not launch out into practical session before a theoretical session. కాబట్టి మనము బోధించుట లేదా బోధను వినక మునుపే మనము కార్యసాధకం చేయడానికి లేదా పని కలిగి ఉండడానికి వెళ్ళకూడదు. Lord Jesus himself is an example. యేసుక్రీస్తే ఒక మాదిరి. Luke chapter 2 verse 46. 46వ వచనం. You know the story. He was very young. ఆయన యవనస్తుడుగా ఉన్నాడు. 12 years. 12 ఏళ్ల very young. I cannot understand at that age he is giving such an importance to the law of God. దేవుని దేవాలయములో మరి దేవుని వాక్యానికి ఇంత ప్రాముఖ్యత ఆ వయసులో ఎలా ఇచ్చాడు? Where is Jesus found at that age of 12? 12 ఏళ్ల వయసులో ఎక్కడ ఉన్నాడండి యేసు ప్రభు? Brothers and sisters, don't think that children are too small to understand God's word. దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి చిన్న పిల్లలు చాలా చిన్నవారు అనుకోవద్దు. Teach them right from the beginning. కాబట్టి ఆరంభం నుంచే వారికి బోధించండి. Give them the word of God. దేవుని వాక్యం ఇవ్వండి. Give them the truth right from God's word. దేవుని వాక్యం నుంచి సత్యాన్ని చెప్పండి. And they will watch father and mother on their knees reading the word. దేవుని వాక్యం మోకాళ్ళ మీద తల్లిదండ్రులు చదవడం వాళ్ళు చూస్తారు. They will get this engraved into their hearts that they also need to be doing this. వారు కూడా ఈ పని చేయాలన్న విషయాన్ని వారి హృదయంలో రాసి పెట్టుకుంటారు. Let me tell you a real story. నిజంగా జరిగిన ఒక సంఘటన. You know, there is a group of people who had this kind of burden to teach others. ఇలాంటి వాక్యాన్ని ఇతరులకు చెప్పే ఒక గుంపు ఉంది. And this happened in a local church. ఇది ఒక స్థానిక సంఘంలో జరిగింది. And God does marvels, isn't it? దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు కదా. You know, prayer should be specific and focused. కాబట్టి ప్రార్థన గమనంతో ఏకాగ్రత ఉండాలి. నిర్దిష్టంగా ఉండాలి. You know, they had the burden to see this teaching going on. ఈ బోధ కొనసాగించాలన్న భారం వారికి ఉండింది. But there were no finances. కానీ వారికి ఆర్థిక సహాయం లేదు. You know, finances is not the real thing in order to do God's work. దేవుని పని చేయడానికి ఆర్థిక సహాయమే So this group looked to God in prayer. కాబట్టి ఈ గుంపు దేవుని వైపు ప్రార్థనలో చూస్తున్నారు. Who can both provide structure for the work and also finances. కాబట్టి పనికి కావాల్సిన డబ్బు కూడా వీరు చూసుకుంటున్నారు. Then comes the story of the shepherding the nations. తర్వాత మరి shepherding the nations అనే కథ మొదలవుతుంది. This organization was formed in a local church. కాబట్టి ఈ సంస్థ స్థానిక సంఘంలో మొదలైంది. Very small beginning. చాలా చిన్న, very insignificant beginning. ఏ మాత్రం brothers and sisters from west began to come to India. కాబట్టి సోదరులారా అక్కడ మరి పడమర year after year సంవత్సరం తర్వాత making sacrifices. ఎన్నో త్యాగాలు. In one of the trips ఒక సందర్భంలో I have personally witnessed Brother Paul Brown. వ్యక్తిగతంగా పాల్ బ్రౌన్ గారిని అనుభవం చేశాను. He was actually was selected for Olympic games. ఆయన ఒలింపిక్ క్రీడల కొరకు ఎంపిక చేయబడ్డాడు. But at 11th hour he developed a back ache which did not let him go to Olympics. అయితే చివరిలో తన వెన్నుపూసలో ఏదో నొప్పి వచ్చి ఆ ఒలింపిక్ క్రీడలకు వెళ్ళలేకపోయాడు. And in that particular trip with me, ఆ ప్రయాణం నాతో ఉన్నప్పుడు pain was so excruciating, ఆ వెన్నుపోటు ఎంత ఎక్కువగా ఉందంటే that he had to cry. ఆయన ఏడవడం మొదలుపెట్టాడు. But he did not leave his ministry. కానీ తన పరిచయం మాత్రం వదలలేదు. He continued his ministry. తన పరిచయం కొనసాగించాడు. And the ministry went on. కాబట్టి అలా పరిచయం ముందుకు సాగింది. And now when we look at back you know the record, ఒకసారి తిరిగి చూసుకుంటే ఇవన్నీ, this is something that I received recently. నేను పొందింది ఈ మధ్య కాలంలో పొందిన విషయం. This is real. ఇది నిజం. One of the coordinators మాతో పనిచేసే from interior Andhra region has written. అనగా ఆంధ్రప్రదేశ్ లో మారుమూల ప్రాంతాల్లో వెళ్ళుటకు సహాయపడే వ్యక్తి. This is what he says. ఆయన ఈ మాట అన్నాడు. Most of the brothers who are getting trained are in remote tribal village. కాబట్టి
మరి అడవి తెగలకు చెందిన కుగ్రామాలలో తర్పీదిచ్చే ఆ గుంపుల్లో ఉన్నవారు they cannot get they cannot get internet access. వారికి అక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు. But their passion for learning the word of God made them to find some way to overcome. అయితే దేవుని వాక్యం నేర్చుకోవాలి చదువుకోవాలన్న ఆశ వారు ఏదో విధంగా దీన్ని సాధించారు. So they went into the forests and mountains. కాబట్టి వారు అడవిలో కొండలెక్కినారు. Wherever they can get a clear connection. ఎక్కడైతే క్లియర్ గా వాళ్ళ కనెక్షన్ దొరుకుతుందో అక్కడికి. And when there was raining, ఆ వర్షం పడతా they would come under the big trees. పెద్ద పెద్ద చెట్ల కింద వెళ్ళిపోతారు. And they continued to listen to the word. కాబట్టి అక్కడ దేవుని వాక్యం వినడం మొదలు. In one place he talks about people 11 brothers traveled almost 120 kilometers. ఒకానొక సందర్భంలో 11 మంది సహోదరులు 120 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. To attend a class for 2 days. కేవలం 2 రోజుల తరగతులు హాజరు కావడానికి. You know, this is what happening in India today. భారతదేశంలో ఇది జరుగుతుంది. There are people ఉన్నారు కొంతమంది who are hungry for God's word. దేవుని వాక్యం కొరకు ఆకలితో ఉన్నారు. And I'm so happy to see that the Bible study is going on at our church here. అదే మన సంఘంలో కూడా ఈ బైబిల్ పఠనం కొనసాగుతుంది. దీన్ని చూస్తే సంతోషం. So this is the theory that the Lord was giving to them. కాబట్టి దేవుడు వారికి ఇస్తున్న బోధ ఇది. He was teaching them. వారికి బోధిస్తున్నాడు ఇక్కడ. What was he teaching? ఏం బోధిస్తున్నాడు? It is very clear. స్పష్టంగా ఉంది. We do not know the topic, but he was teaching the word of God. ఆయన ఏ అంశం బోధించాడో తెలియదు కానీ దేవుని వాక్యము బోధించాడు. Now secondly, it is a practical session. ఇది ఇప్పుడు ఆచరణాత్మకమైన భాగం. All theory must be made practical. బోధంతా కూడా క్రియారూపకం దాల్చాలండి. Now what is the practical session here? ఇప్పుడు క్రియా భాగం ఏంటి? For Peter, పేతురుకు his eyes opened at the revelation of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క బయలుపరుపు బట్టి పేతురు యొక్క కళ్ళు తెరవబడ్డాయి. When he saw the abundance of fish, ఆ చేపల రాశిని చూసినప్పుడు he saw Jesus in his holiness. యేసుక్రీస్తును తన పరిశుద్ధతలు చూసినాడు. I'm talking from the scripture. లేఖనం నుంచి చెప్తున్నానండి. If his eyes were on the fish, ఒకవేళ చేపల మీద పేతురు దృష్టి ఉండుంటే you know what he would have done? ఆయన ఏం చేసి ఉండేవాడు? He would have picked up all the కొర్రమీను from there. చేపలోంచి కొర్రమీనులన్నీ మొదట తీసుకునేవాడు. And he says, oh, so many, I cannot count them. అబ్బా చాలా ఉన్నాయి, లెక్క పెట్టలేకపోతున్నాను. Okay, I'll take home. సరే కొన్ని ఇంటికి తీసుకెళ్తాను. I will fry some. కొన్ని ఫ్రై చేసుకుంటాను. And some I'll make curry. కొన్ని కర్రీ చేసుకుంటాను. And some I'll wash nicely. కొన్ని మంచి కడిగి put lot of పసుపు in that. బాగా పసుపు వేసి and freeze them. దాన్ని నిలవబెట్టుకుంటాను. Now for next 6 months, ఇక 6 నెలల వరకు I don't have to go for fishing. మళ్ళీ చేపలు పట్టాల్సిన అవసరం లేదు. I can keep on eating fish morning, afternoon, dinner. 3 పూట్ల ఇంకా చక్కగా చేపలే తినొచ్చు అనుకోవచ్చు. His eyes were not an abundance. కానీ పేతురు కలిగిన ఆ అభివృద్ధి మీద లేదు దృష్టి. His eyes were on the Lord Jesus. ఆయన దృష్టి ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉంది. If your eyes are on the abundance, నీ కనులు కూడా నీకు కలిగిన if your eyes are on material, వస్తువు పరమైన వాటి మీద దృష్టి ఉంది. God does give material things. చూడండి దేవుడు మనకు God will give houses. దేవుడు ఇళ్ళని ఇస్తాడు. Praise God for good houses you have. మీకున్న మంచి ఇల్లు దేవుని స్తోత్రం. I don't see that Peter ran away from his house. అయితే పేతురు ఇల్లు నుంచి పారిపోయినట్టు లేదు ఇక్కడ. I don't see anywhere that Peter was leaving his family. పేతురు కుటుంబాన్ని విడిచిపెట్టేసినట్టు లేదు ఇక్కడ. You can have your house. నీ ఇల్లు నువ్వు కలిగి ఉండొచ్చు. But your eyes are on Jesus. కానీ నీ కన్నులు యేసు మీద. That's what makes the difference. అదే ఇక్కడ వ్యత్యాసం. Now let us see 4 wonder works here. కాబట్టి ఇక్కడ 4 అద్భుత కార్యాలు చూద్దాం. Number 1. మొదటిది the same quote that we see, put on into deep water and let down your nets for a catch. నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టకు మీ వలలు వేడి. The first wonder work is, మొదటి అద్భుతం, listen to the words. మాటలు వినడం. Listen to the words. ఆ పలికిన మాటలు వినడం. Many times you are not listening to the words. చాలా సార్లు పలికే మాటలు వినరు. That is the problem. అదే సమస్య. From Genesis to Revelation, this is the word of God. దేవుని వాక్యం. Listen to the words. దేవుని వాక్యం వినండి. And when Peter did it, పేతురు విన్నప్పుడు he saw revelation of Jesus. యేసుక్రీస్తు ప్రత్యక్షత చూశాడు. Secondly, రెండోది, lean on his words. ఆయన వాక్యమును ఆనుకోవాలి. Look at verse 5. 5వ వచనం. He had a reasoning. తనకు కూడా all night we turmoil. రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభువా. But that is not, this is not a disobedience. కానీ అది అవిధేయత కాదు ఇక్కడ. He is just telling that whole night we did it. రాత్రంతా చేపలు పట్టే ప్రయత్నం చేశాడు. But when he is calling Jesus as master, that itself shows that he is not disobeying. ఏలినవాడా అని చెప్పుట్లోనే అవిధేయత చూపించట్లేదు. But he says, Lord, you are saying so, we will do it. అయితే నీ మాట చొప్పున వలలు వేస్తాం. Secondly, lean on his words. రెండోది ఆయన మాటల మీద ఆనుకోవడం. Thirdly, మూడోది, look at verse 6. చూడండి. It is a lavish blessing. ఇది
మరి వలలు పిగిలిపోవునంతగా it is not a small blessing, brothers and sisters. ఇది చిన్న దీవెనలు కాదండి, విస్తారమైన. The Lord gave them lavishly. విస్తారమైన చేపలు పట్టినారు. But that lavish blessing did not steal away his revelation. అయితే ఈ విస్తారమైన సమృద్ధి ప్రత్యక్షతను పోగొట్టలేదు. How do we know that? ఎలా తెలుసు మనకు? Look at verse 8 and 9. 8 చూడండి. Lifestyle is changed. జీవిత విధానం మారిపోయింది. Listen to the words. మాటలు వినండి అక్కడ. Lean on his words. ఆయన మాటలు వినడము, ఆయన మాటలు ఆనుకోవడం. Experience lavish blessing. విస్తారమైన దీవెనలు పొందడం. And look at the last wonder work. తర్వాత చివరి అద్భుతం. What happened to these people? ఈ ప్రజలకు ఏం జరిగింది ఇప్పుడు? Simon fell at the feet of Jesus. సీమోను యేసు పాదముల వద్ద పడిపోయినాడు. You know, those who fall at the feet of Jesus would never be same again. చూడండి, యేసు పాదముల వద్ద పడ్డవారు ఇంకెన్నడూ కూడా వారు తప్పవారు ఎక్కడ కూడా. No, their life style is changed. అనగా వారి జీవన శైలి మారిపోతుంది. Many times believers do not fall at the feet of Jesus. చాలాసార్లు విశ్వాసులు యేసు యొద్ద మోకాళ్ళు ఉండరు, పడరు. That's why their lifestyle is not changed. అందుకే వారి జీవన విధానం కూడా మారదు. You know, there are some objections some people raised కొంతమంది కొన్ని అభ్యంతరాలు whether this could be really true physically. In a boat, can he fall at the feet of Jesus? దోణిలో యేసు పాదముల యొద్ద పేతురు అలాగూ మోకాళ్ళుండడం, సాగిలపడడం అది జరిగిందని అంటారు. But the recent discovery అయితే ఈ మధ్య కాలంలో in the Sea of Galilee, గలిలయ సముద్రంలో, now this is also known as Sea of Galilee, Sea of Gennesaret, and also Sea of Tiberias. కాబట్టి గెన్నెసరెతు సరస్సు అని, గలిలయ సముద్రం అని, తిబెరియా సముద్రం అని అన్నిటికీ అదే పేరు. So the recent discovery ఈ మధ్య కాలంలో the Sea of Galilee, a boat of 26.5 feet long, 7.5 feet wide, dating Jesus' day, was refuted this fact. 26.5 అడుగుల పొడుగు, 7.5 అడుగుల వెడల్పులు ఉన్న ఒక దోణెను, యేసుక్రీస్తు కాలము నాటి దోణెను వాళ్ళు కనుగొన్నారంట. So it must have been a big ship, big boat. కాబట్టి అది పెద్ద దోణె కావచ్చు. So it is possible for Peter to fall at the feet of Jesus. అంత పెద్ద దోణె ఉంది కాబట్టి యేసు మోకాళ్ళతో సాగిల పడగలిగినాడు. Now in the teachings of the Lord Jesus, అయితే యేసు యొక్క బోధలో it became explicitly clear that the disciples knew what is eternity. నిత్యత్వం ఏమై ఉన్నదన్నది శిష్యులకు యేసుక్రీస్తు బోధలో స్పష్టంగా తెలుసుకున్నారు. Because these teachings that they were listening, ఈ బోధ వారు వింటుందంతా కూడా, those teachings were transforming their inner life. ఈ బోధ వారి అంతరంగ జీవితాన్ని రూపాంతరపరుస్తుంది. To the extent ఎంతవరకు అంటే, when Peter could say these words. పేతురు ఈ మాటలు అనగలిగినాడు. John chapter 6, యోహాను సువార్త 6 verse 68. 68. Lord, to whom shall we go? You have words of eternal life. యోహాను సువార్త 6:68. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. Peter and his associates, his partners, their lives are changed now. పేతురు తన సహచరులు, తన అనుచరుల జీవితాలు మారిపోయినాయి ఇక్కడ. Briefly, క్లుప్తంగా let us go to the third aspect to understand this truth. ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి. Look at verse 10. 10వ వచనం చూడండి. Let us all read together. అందరం కలిసి చదువుదామండి. లూకా 5:10. And so అలాగున also సీమోనుతో James and కూడా John, sons of పాలివారైన Zebedee, who were జెబెదయి partners with కుమారులకు Simon యాకోబును and యోహాను Jesus, do not విస్మయముందిరి. fear. From అందుకు now on, యేసు, you will be భయపడకుము, catching men. ఇప్పటి నుండి నీ మనుషులు పట్టువాడవేందు అని సీమోతో చెప్పాడు. Now listen to this fact. కాబట్టి ఈ వాస్తవాన్ని వినండి. Every believer is involved in the mission. ప్రతి విశ్వాసికి పనిలో భాగం ఉంది. Now here is a challenge of mission that Jesus is charging to Peter. పేతురుకు అప్పగిస్తున్న ఈ పనిలో ఒక సవాల్ ఉంది. Every believer is a disciple without choice. ప్రతి విశ్వాసి కూడా ఏమాత్రం సందేహించకుండా శిష్యుడే. Why? ఎందుకు? Because discipleship is a mandate. శిష్యరికం అనేది అవసరం. It's not a choice for you. నీవు ఎంచుకోవాల్సిన విషయం కాదు అది. You had a choice to accept Jesus or not. యేసుక్రీస్తుని ఎంచుకోవాలా లేదా అన్నది నీ ఎంపిక. And salvation was free. రక్షణ ఉచితం. But discipleship is not free. అయితే శిష్యరికం అన్నది ఉచితం కాదు. You have to pay the cost. క్రయం చెల్లించాలా. The Lord taught that very clearly. If you follow me, pay the cost. నన్ను వెంబడించినట్లయితే మీరు క్రయం చెల్లించాలని స్పష్టంగా ప్రభు బోధించాడు, నేర్పించాడు. And these are the words of Jesus to such people. అలాంటి వారికి యేసుక్రీస్తు ఒక మాటలు ఇవి. Do not fear. భయపడకుము. You know, there are many believers who want to think about tomorrow and fear today. రేపటి గురించి ఆలోచించి ఈ రోజు భయపడే విశ్వాసులు ఉంటారు. At the age of 15 I accepted Jesus. 15వ ఏట నేను యేసులో నమ్ముకున్నాను. At the 17 I left home. 17వ సంవత్సరం ఇల్లు విడిచిపెట్టాను. From then onwards until now, అప్పటి నుంచి ఈ రోజు I will never ever regret what I did. నేను చేసిన దానికి ఎన్నడూ చింతించను. Discipleship is costly. శిష్యరికం ఖరీదైంది. There may be times when there was no food. భోజనం లేని దినాలు ఉంటాయి. There may be times when there was no sleep.
నిద్రలేని దినాలు There may be times when there was all kinds of hardships. అనేక రకాల ఉపద్రవాలు, కఠిన పరిస్థితులు. You know, those years when I was a teenager, నేను టీనేజ్ లో ఉన్నప్పుడు ఆ I had some physical problems. భౌతికమైన సమస్యలు ఉండేవి. My heart used to beat very fast. నా గుండె ఎక్కువగా కొట్టుకునేది. Suddenly it would start, అంటే అకస్మాత్తుగా and ఆగిపోతుంది. suddenly it would stop. మళ్ళీ వెంటనే The కొట్టుకుంటది. technical term is palpitation. పాల్పిటేషన్ అంటారు దాన్ని. I don't know why it came and why it goes all of a sudden. మరి ఎందుకు అది వస్తుందో ఆగిపోతుందో. But sometimes it stays for many hours. కొన్నిసార్లు చాలా గంటల తరబడి ఉంటుంది. I was in Ludhiana. నేను లుధియానాలో ఉంటాను. Maybe 17 years or 18 years. బహుశా 17-18 I సంవత్సరాలు. had to take boxes of literature maybe to 3rd or 4th floor. కాబట్టి సువార్త పత్రికలన్నీ కూడా మరి అవన్నీ 3-4 అంతస్తులు తీసుకెళ్ళాలి. Suddenly my heart palpitation started. హఠాత్తుగా గుండె గట్టిగా It goes so fast that you cannot even take the readings with your fingers. గుండె ఎంత వేగంగా కొట్టుకుంటదంటే ఈ వేళ్లతో చూడలేం. You have to have a ECG for that. కాబట్టి దానికి ECG పరికరం అవసరం. And you feel very uncomfortable. చాలా అనానుకూలంగా ఉంటది. I have to lift up boxes and go there. చాలా ఇబ్బందిగా ఉంటది. ఆ పెట్టెలు ఎత్తి పైకి వెళ్ళాలి. Those are not business boxes. కాబట్టి అది వ్యాపార సంబంధమే. Those are gospel literature. దేవుని సువార్త That పత్రికలు. was part of my job. అది నా పనిలో I భాగం. have to do that. నేను చేయాల పని. We can go all kinds of experiences. కాబట్టి ఇలాంటి అనేక అనుభవాలు గుండా మనం వెళ్ళవచ్చు. My experience may not be your experience. నా అనుభవం మీ అనుభవం కావచ్చు. You may have some other experience. మీకు వేరే అనుభవం ఉండొచ్చు. Brothers and sisters, సోదర సోదరులారా, challenges are there for all of us. మనలో ప్రతి ఒక్కరికి సవాళ్లు ఉంటాయి. This is the message that God gives to Peter. అయితే పేతురుకి ప్రభు ఇస్తున్న వర్తమానం, Do not fear. భయపడకుము. You know, the Lord, Peter says, I am a sinful nature. పేతురు అంటాడు, నేను పాపాత్ముడను. And to that person the Lord says, don't fear. పాపాత్ముడను పూర్ణుడను అన్న ఆ వ్యక్తితో అంటాడు భయపడదని. Very comforting words, isn't it? చాలా ఆదరించే మాటలు కదా. Come to chapter 5 verse 20. 5వ అధ్యాయం 20వ వచనం. Luke chapter 5 లూకా సువార్త 5వ అధ్యాయం verse 20. 20వ వచనం. Look at these words. ఈ మాటలు చూడండి. Friend, స్నేహితుడా, your sins are forgiven. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. Can you imagine the Lord Jesus addressing a sinner friend? కాబట్టి ఒక పాపిని చెలికాడా లేదా స్నేహితుడా అని సంబోధించడం చూసారు ఎప్పుడన్నా? Maybe you came here to the house of God with some kind of fear. బహుశా ఏదో భయంతో ఈ మందిరానికి వచ్చావు. Because you're in the grip of some sin. ఎందుకంటే ఏదో ఒక పాపం యొక్క హస్తాల్లో ఉన్నావు. Look at Mark chapter 2 మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. My son, నా కుమారుడా, your sins are forgiven. నీ పాపములు క్షమించబడినవి. What a comforting words. ఎంత ఓదార్పు మాటలు. What a relational word that Jesus uses for this person. ఎంత ఆదరణకరమైన మాటలు చెప్తున్నాడు. Luke chapter 6 లూకా 6 verse 35 and 36. 35-36. You know why the Lord forgives us? ప్రభు మనల్ని ఎందుకు క్షమిస్తాడో తెలుసండి? It says here that God himself is kind to ungrateful and evil men. కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు ఆయన. And verse 36, 36వ వచనం. Be merciful even as your father is merciful. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండండి. Peter comes to that Jesus. పేతురు ఈ ప్రభు దగ్గరికి వచ్చాడు. That's why Jesus forgave him. అందుకే యేసు ప్రభువుని క్షమించేశాడు. Now here is a message after confession. ఒప్పుకున్న తర్వాత ఇవ్వబడిన When Peter said, I am a sinful man, నేను పాపాత్ముడను ప్రభువా, then the message comes. అప్పుడు వర్తమానం. Now second component is రెండో భాగం message for Peter about commission. పనిని గురించిన వర్తమానం పేతురుకు. What is that commission? ఏంటా పని? That he will make him a person who will catch men. మనుషులను పట్టు జాలరుగా చేయడం. No more fish. చేపలు పట్టడం ఇంకా. Your profession is changed now. నీ వృత్తి మారిపోయింది ఇప్పుడు నుంచి. And that's what Peter did. పేతురు అదే పని. Look at Acts chapter 2 చూడండి అపోస్తలుల కార్యం verse 36. 36. He is talking boldly now ఇప్పుడు to ధైర్యంగా all the Israel. ఇశ్రాయేల్ అందరికీ చెప్తున్నాడు. And what happened? ఏమి జరిగింది? He's talking the gospel message. సువార్త వర్తమానం చెప్తున్నాడు. There was a time when Jesus told him and his associates, don't go and tell about me. నన్ను గురించి ఎవరితోనూ చెప్పవద్దు అని పేతురుతో ఉన్నవారు చెప్పినాడు. That time is gone. ఇప్పుడు అది గతం. Now this profession, ఇప్పుడు ఈ వృత్తిలో he is made such a disciple, a powerful man of God. గొప్ప శక్తివంతమైన దైవజనుడకు సువార్తికునిగా మార్చాడు. Peter took this new profession from the Lord, abandoning his abundance from God. దేవుని చేత వచ్చిన సమృద్ధిని విడిచిపెట్టి దేవుడు అప్పగించిన పనిని చేత పట్టుకున్నాడు పేతురు. It is very unlikely with the present day preachers on the TV.
కాబట్టి టీవీలో ఇలాంటిది మరి బోధకులు ఇప్పుడున్న బోధకులు చెప్పడం చాలా అరుదు. I watch them giving account number. అకౌంట్ నంబర్ ఇవ్వడం చూస్తున్నాను నేను. And I watch them giving the photo of a family. ఓ కుటుంబం యొక్క చిత్రం. This family and their names, their children's name, what they are doing is all comes on the screen. ఈ కుటుంబము వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు అంతా కూడా స్క్రీన్ మీద వస్తూ ఉంటది. Oh my goodness, there are such a wonderful beggars in the world. కాబట్టి లోకంలో అద్భుతమైన బిచ్చగాళ్ళు ఉన్నారండి. And these families are supporting particular programs, so their names come there. ఈ కుటుంబము ఆ ప్రోగ్రామ్ కి మరి కొద్దిగా చెల్లించుకున్నారు కాబట్టి మీరంతా వీరికి సహాయపడండి అని. I'm glad that these offering boxes doesn't have your name. కాబట్టి ఈ ఆఫరింగ్ కానుక పెట్టెలో మీ పేరు లేదు, దానికి ఎంతో సంతోషం. Look at present day preachers. చూడండి ప్రస్తుత కాలంలో ఉన్న బోధకులు When they see the abundance, సమృద్ధి చూసినప్పుడు they are attracted, ఆకర్షించబడుతున్నారు. but look at God's chosen people. అయితే దేవుని చేత ఏర్పరచబడిన Jesus has predestined. యేసు ప్రభు ముందుగా నిర్ణయించిన వారు. For them the priority is not prosperity. వారికి అభివృద్ధి ప్రధానమైనది కాదు. For them the priority is profession that Jesus is giving to them. యేసు వారికి అప్పగించిన పని వృత్తి వారికి ప్రాధాన్యం. How did it all happen? ఎలా జరిగింది ఇదంతా? Revelation of the Lord Jesus leads to relevant mission. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత తగిన పని కొరకు మనల్ని అప్పగిస్తుంది. No matter what, ఏమైనా సరే there is only one mission. ఒకే పని అండి. One day, ఒక రోజు this same John who is found here in the boat, ఇక్కడ కనబడిన ఈ దోణిలో కనబడిన ఈ యోహానే, he says that one day there is going to be a multitude. ఒక రోజు జన సమూహం ఉంటది అంటాడు. Revelation chapter 19. చూడండి ప్రకటన గ్రంథం 19:1. Great multitude in heaven. ప్రకటన గ్రంథం 19:1. గొప్ప జన సమూహం ఒకటి చూచితిని. How are we going to see that multitude? మరి ఆ జన సమూహం ఎలా చూస్తాం? Because all through the ages God's people have been bringing people to the Lord. ఈ యుగములన్నిటిలో దేవుని ప్రజలను దేవుని వద్దకు తీసుకొస్తున్నారు. All of the money that is going from El Shaddai for the preaching of the gospel, we are going to see people there. కాబట్టి ఎల్ షద్దాయ్ ప్రార్థన మందిరం నుంచి ఖర్చు పెట్టే ప్రతి ద్రవ్యం అంతా కూడా ఆ రోజు జన సమూహం రూపం చూస్తాం. You went into the streets to preach the gospel and people got saved. వీధుల్లోకి వెళ్ళారు, సువార్త ప్రకటించినారు, ప్రజలు రక్షించబడ్డారు. You brought people to the house of God and they got saved. దేవుని ప్రజలను దేవుని ఇంటికి తీసుకొచ్చారు, రక్షింపబడ్డారు వాళ్ళు. That is the mission. అది పని. Revelation of Jesus leads to a relevant mission. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత తగిన పరిచర్య పని కొరకు మనల్ని No matter how the end is going to be. అంతం ఎలా ఉంటుందో మనకు తెలియదు. You know the end of Peter? పేతురు యొక్క అంతం తెలుసా? I'm closing with this illustration. దీంతో ముగించేస్తా. He was crucified upside down. తలక్రిందులుగా పేతురు సిలువబడ్డాడు. On a X-shaped cross. X రూపంలో ఉన్న సిలువ మీద తాను సిలువబడ్డాడు. According to the church tradition, సంఘం యొక్క సంప్రదాయం, it happened because he told his tormentors, కాబట్టి తనను వేధించే వేదకులకు చెప్పినాడు, that he felt unworthy to die the same way the Lord Jesus died. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన విధానములో చనిపోటకు నేను అనర్హుడను యోగ్యుడను కాను అన్నాడు. What about John? మరి యోహాను సంగతి ఏంటి? He faced martyrdom. తాను కూడా హతసాక్షి అయినాడు. When he was boiled in a huge basin of boiling oil. మరి కాగుతున్న నూనెలో తాను ఉడికించబడ్డాడు. It happened during the time of persecution, severe persecution in Rome. రోమాలో జరిగిన మరి భయంకరమైన హింసల దినాల్లో జరిగింది. However, he was saved miraculously. అయినప్పటికీ అద్భుతమైన రీతిలో రక్షించబడ్డాడు. Then he was sentenced to mines and into a prison in Patmos. కాబట్టి పద్మాసులో ఉన్న గనులు లేదా ఆ గుహలకు పరవాసిగా పంపబడ్డాడు. That's where he wrote the scriptures, that is Revelation. అక్కడే మరి లేఖనంలో ఉన్న ప్రకటన గ్రంథం రాశాడు. And when he was freed and returned, he became a bishop. కాబట్టి అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అధ్యక్షుడైనాడు. That is called modern day Turkey. అంటే ప్రస్తుతం ఉన్న టర్కీ దేశం. He died as an old man. అక్కడ వృద్ధుడుగా చనిపోయాడు. Then what about James? యాకోబు సంగతి ఏంటి? He was the leader in Jerusalem, church leader in Jerusalem. యెరూషలేము సంఘానికి నాయకుడుగా He was thrown from 100 feet down from the southeast pinnacle of the temple. కాబట్టి దేవాలయము గోపురము నుంచి అనగా 100 అడుగుల ఎత్తు నుంచి కింద పడేశాడు. The reason was he refused to say no to the faith of Jesus. యేసుక్రీస్తునందు ఉన్న విశ్వాసాన్ని
కాదని చెప్పనందుకు అక్కడ నుంచి తోసేసినాడు. And when those people discovered that he survived that fall, కాబట్టి అంత ఎత్తు నుంచి పడ్డా బతికాడని వాళ్ళు చూసినప్పుడు the enemies came, శత్రువులు వచ్చారు and took a weapon and killed him. ఆయన ఒక ఆయుధం తీసుకొని చంపేసినారు. These people did not give up. కాబట్టి వీరు ఎవ్వరు విడిచిపెట్టలేదు. Did they know about this kind of death when they met Jesus at the boat? ఆ దోణి దగ్గర యేసును కలుసుకున్నప్పుడు ఇలాగో మేము చనిపోతాం అనుకున్నారా? No, I don't think they would have known that. అలా అనుకున్నారని. But the Lord knew it. కానీ ప్రభువుకు తెలుసుగా. Because God knows end from the beginning, beginning from the end. ఎందుకంటే దేవునికి ఆది అంతం నుంచి తెలుసు, అంతం ఆది నుంచి తెలుసు. He gave strength for these men to go all the way until there. మరణము వరకు వీరు వెలుటకు దేవుడే వాళ్ళని బలపరిచినాడు. And the same God will give you and me. అదే దేవుడు నిన్ను నన్ను బలపరుస్తాడు. Whatever the cost. ఏమైనా సరే క్రయం. Are we living with a mission to see souls being in that multitude? Revelation chapter 19 verse 1. ప్రకటన గ్రంథం 19:1లో నా జన సమూహముల వ్యక్తుల కొరకైన భారము, ఆత్మల కొరకైన ఆ పనిని కలిగి ఉండే ఆశ మనం కలిగి ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి.